ఈ వారం కూడా ఒక ప్రతిపాదన చేయడానికి వచ్చాను. మీ వీడియోలు ఈ మధ్య నేను చూశాను. మీరు మనుస్మృతి గురించి, ఆ తర్వాత పరాశర స్మృతి, ఆ తర్వాత వేదాలు, ఉపనిషత్తుల గురించి మీరు చాలా వీడియోలు పెట్టారు. మీరు చాలా శ్రమించారు, కష్టపడ్డారు పాపం. ఎదవ కబుర్లు లేకపోతే డైరెక్ట్ పాయింట్కి రండి మాస్టర్. ఎందుకు ఈ ఉపోద్ఘాతం, ఎందుకు డైరెక్ట్ పాయింట్కి రండి? ఉపోద్ఘాతం ఏమిటి అంటే, మీరు సంస్కృతాన్ని, సంస్కృతం ఇచ్చిన జ్ఞాన సంపదని మీరు ఎండగట్టే ప్రయత్నం మీరు చేశారు. చేసినా కూడా ప్రయోజనం లేదు అనేది ఇక్కడ నేను ప్రతిపాదించడానికి వచ్చాను. ప్రయోజనం ఎందుకు లేదండి? మీలాంటి బ్రెయిన్ తక్కువ వాళ్ళని ఇక్కడ దాకా రప్పించాను కదా, అదే ప్రయోజనం నాది. బ్రెయిన్ తక్కువ అనేది మీకు మీ గొప్పతనంగా మీరు భావించడం అనేదే మీ బ్రెయిన్ తక్కువతనం. నేను ఇక్కడికి వచ్చింది ఎంటర్టైన్మెంట్ కోసం. అంటే ఏంటి, మా భావజాలమే కాదు, మీ భావజాలంలో కొంతసేపు విహరించి వెళ్దామని నేను వచ్చాను. నేను కుక్కల్ని కట్టేశానని నేను సంతోషపడుతున్నాను. మీరు కుక్కల్ని కట్టడాలు ఇవన్నీ మీరు పాపం మీకు అంటే ఏం అర్థం కాని స్థితిలో మీరు ఉన్నారు. మీరు ఇందాక ఎవరెవరో వచ్చారు, ఆ భరద్వాజ్ ఇటువంటి వాళ్ళు, మీరేం చేయలేరండి. మీరు అర్థం చేసుకోరు ఆ విషయాన్ని. సరే, ఈ వారం నేను చేయాల్సిన ప్రతిపాదన ఒకటి ఉంది, దాని గురించి మాట్లాడదాం. ఇప్పటిదాకా చేసింది ప్రతిపాదన కాదా? కాదు, ఇప్పుడు ఉంది. మరి డైరెక్ట్ గా పాయింట్ కి రాకుండా ఊరకొక్కలాగా అటేపు ఇటేపు కాలెత్తారు ఎందుకు? ఏమండి, ఊరకొక్కల దగ్గర ఊరకొక్క ఏ చెయ్యాలండి, మీకు తెలీదు కదా? మిగతాది ఏదైతే ఏమని చెప్పండి, మీరు చెప్పండి, మీ సోదేది చెప్పండి ఫస్ట్. ఇప్పుడు మీరు ఈ సంస్కృతాన్ని, అందులో ఉన్న జ్ఞానాన్ని మీరు తక్కువ చేసి మాట్లాడారు. ఈ చాలా వీడియోస్ నేను సత్యాన్వేష అనే ఛానల్లో చూశాను మీవి. అయితే నేను ఇక్కడ తక్కువ అంటే అదే మీరు ఎండగట్టే ప్రయత్నం చేశారు. దాన్ని అర్థం చేసుకోండి, నా భావాన్ని. పదాలది ఏముంది కానీ భావం అర్థం చేసుకోండి. మీకు పదాలు రావు, భావం లేదు లేని కానీ చెప్పండి, ఏదో ఏడవండి. మీరు వినండి, మీకు పూర్తిగా వినే ఇది కూడా లేదు మీకు. ఇప్పుడు మీరు చేసిన దాంట్లో సంస్కృతాన్ని మీరు తగ్గించి మీరు మాట్లాడారు ఆ వీడియోల్లోని. నేను చూసిన దాన్ని బట్టి సంస్కృతానికే విలువ లేకపోతే జరిగే శుభకార్యాలన్నీ సంస్కృతంలోనే అన్ని ప్రజలందరూ ఎందుకు చేయించుకుంటారండి? ఈ రోజుకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకును. బ్రెయిన్ తక్కువ ఎదవాలని ఫస్ట్ చెప్పాను కదండి. బ్రెయిన్ తక్కువ వెదవాలని మీరు అన్నం కాదండి. ఇంట్లో పుట్టుక నుంచి చావు, చచ్చిపోయిన తర్వాత జరిగే ఒక మహత్తరమైన కార్యక్రమాలన్నీ కూడా సంస్కృతంలోనే చేయించుకుంటారు. బ్రెయిన్ తక్కువ ఎదవలు అలా చేయించుకుంటారు. మీ బొంద బ్రెయిన్ తక్కువ ఎదవలు చేయించుకుంటారు అంటున్నారు. ఇప్పుడు తెలుగులోనో, తెలుగు, హిందీ ఇటువంటి భాషలు ఒక శుభకార్యానికి పనికిరావండి. దైవ భాషే పనికి వస్తుంది. మీ పేరు సతీష్ శర్మేనా? అయ్యండి 100 సార్లు చెప్పాను నేను మీకు. సరే సతీష్ శర్మ గారు ఒక మాట చెప్పండి, ఒక సంస్కృత శ్లోకం చెప్పండి. ఇప్పుడు శ్లోకాలు చెప్పే విషయం కాదండి, నేను మీకు ఒక ప్రతిపాదన చేశాను. యదవ కబుర్లు ఆపి సతీష్, ఒక యదవ కబుర్లు ఇవన్నీ మీకు అనవసరం. నేను మీకు ఏం చెప్పానంటే ఈ వారం సతీష్ శర్మ చెప్పండి. సతీష్ శర్మ అరవకుండా నేను అడిగిన దానికి తిన్నగా చెప్పు. ఏదో బయట పెట్టుకుని మొరగటం మొదలు పెట్టావు అనుకో, నేను ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేస్తాను. ఫస్ట్ నేను అడిగింది సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పు. సంస్కృతం అంత గొప్ప ఇంత గొప్ప అంటున్నావు, సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పు అని అడిగాను. ముందు శ్లోకం చెప్పి మాట్లాడు. శ్లోకం అయ్యి మేము అన్యుల దగ్గర చెప్పవండి. మీరు ఎటువంటి వారంటే మీరు ఏదైనా శ్లోకం చెప్తే ముందు మర్యాదకు సంస్కృత శ్లోకం మాట్లాడా. నేను సంస్కృత శ్లోకాలు నేను అన్యుల దగ్గర నేను మాట్లాడను. శ్లోకానికి విలువ పోద్దు మీ దగ్గర మాట్లాడితే. మర్చిపోయాను, ఈవేళ మంగళవారం. అదే మంగళవారం. ఇప్పుడు మీరు ఈ సంస్కృతాన్ని, అందులో ఉన్న జ్ఞానాన్ని మీరు తక్కువ చేసి మాట్లాడారు. ఈ చాలా వీడియోస్ నేను సత్యాన్వేష అనే ఛానల్లో చూశాను మీవి. ఇంట్లో పుట్టుక నుంచి చావు, చచ్చిపోయిన తర్వాత జరిగే ఒక మహత్తరమైన కార్యక్రమాలన్నీ కూడా సంస్కృతంలోనే చేయించుకుంటారు. లాభంలేండి, ప్రతిరోజు మీకు మంగళవారమే కదా. ఎవడేం లేదు.